హలో అందరికీ! ఇవేంటో మీకు తెలుసా? వీటిని మేము స్వీట్ కాకరకాయలు అని అంటాము. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. దీని ప్రాసెస్ ఎలా చెప్తానో చూసేద్దాం. ఫస్ట్ మేము దీనికోసం 1/2 కేజీ మైదా పిండి తీసుకున్నాము. ఇందులో కొంచెం సాల్ట్ అండ్ వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. కలుపుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బాండీలో షుగర్ వేసుకొని 2 కప్స్ ఆఫ్ షుగర్ వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని షుగర్ పాకం పట్టేసుకున్నాము. షుగర్ పాకం ఈ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. అది కొంచెం మరుగుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనం తీసి పెట్టుకున్న మైదా పిండి ఉంది కదా, దాన్ని చపాతీ పిండిలా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్ తీసుకొని ఈ విధంగా మధ్యలో నుండి కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎండ్ వరకు, స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు కట్ చేసుకున్న తర్వాత మనం పైన నుండి కింద వరకు ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ యాజ్ వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఈ కాకరకాయ షేప్ కోసం ఫోల్డ్ చేసుకొని మనం సైడ్స్ కంపల్సరీ పట్టుకోవాలి. సైడ్స్ ప్రెస్ చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకొని లాస్ట్ది ఇట్లా పైనకు పెట్టేసేయాలి. అండ్ దెన్ అవి అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం తిప్పేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అన్నీ అవే విధంగా చేసేసుకోవాలి. దాని తర్వాత ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని అవి కొంచెం వేగినాక ఎంబటే మనం వీటిని ఏం చేయాలంటే ఇమీడియట్లీ ఎక్కువ టైం తీసుకోకుండా పక్కన పెట్టకుండా వీటిని ఇమీడియట్లీ షుగర్ సిరప్లో వేయాలి. షుగర్ సిరప్లో వేసి కూడా మనం వీటిని ఎక్కువసేపు పెట్టొద్దు. ఇమీడియట్లీ షుగర్ సిరప్లో ఒక 2-3 సెకండ్స్ పెట్టి తీసేసేయాలి. అండ్ అంతే, మన స్వీట్ కాకరకాయలు రెడీ. ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.